महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి మెయిన్గా తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, అలాగే వ్యయంలో శుక్రుడు కూడా యోగిస్తున్నారు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం కనిపిస్తూ ఉంది. ఆది సోమవారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా అనుకూలంగా ఉంది. మెయిన్గా చెప్పుకోలేదు ఈ వారం ప్రారంభమే చంద్రుడి తృతీయ స్థాన సంచారం, తృతీయంలో రవి చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి రవి కూడా లాభస్థానంలో ఉచ్చులో ఉన్నారు. కాబట్టి మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్ ఈ వారం ప్రారంభంలో తప్పకుండా అంటే ఏ విషయం గురించి మీరైతే కష్టపడతారో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అందుకని టైం వేస్ట్ చేయకుండా డెఫినెట్గా మీరు పర్టికులర్గా ఈ పని మీద నేను కష్టపడదాం అనుకుంటున్నా, ఈ పని మీద అవ్వాలనుకుంటున్నా, ఈ పని అవ్వాలనుకుంటున్నా, సో దాని మీద మీరు పెడితే కనుక కాన్సన్ట్రేషను ఏదైతే వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారానికి సంబంధించి ఏం చేస్తే లాభం వస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, సో ప్రొఫెషనల్ అయితే కనుక జాబ్లో వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి రికగ్నిషన్ గుర్తింపు వస్తుందో ఇలా అనుకుని దాని మీద కష్టపడితే కనుక డెఫినెట్గా ఇక్కడ చంద్రుడు తృతీయంలో ఉండడం, ఆ రాశ్యాధిపతి రవి ఉచ్చులో ఉండడం మీకు చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ఈ విషయాల్లో అంటే వెరీ విత్ లెస్ ఎఫర్ట్ మీకు చక్కగా మంచి గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక మంగళ బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో నీచిలో ఉన్నారు పైగా. సో కాబట్టి ఓకే, కొంత మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని పక్కన పెట్టి పనిచేయాల్సి వచ్చే అవసరాలు ఏర్పడతా ఉంటాయి. అక్కడ కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి జాబ్లో ప్రతిదీ కూడా కొంచెం అగ్రెషన్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇక తప్పకుండా మీ యొక్క హ్యాపీనెస్ నుండి మీ మనశ్శాంతి నుండి పక్కన పెట్టి సో ప్రొఫెషన్లో ముందు చేయాల్సిన పని చేయాలి అన్నట్టుగా మీ మనశ్శాంతిని పక్కన పెట్టి ప్రొఫెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చే పరిస్థితులు మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ కంజంక్షన్ ఆఫ్ కుజ బుధ శని దశమ స్థానంలో కుజుడు బుధుడు శని యొక్క యుతి అనేది జరుగుతుంది కాబట్టి మరి కుజుడికి బుధుడు శని ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అయ్యాయి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ లైఫ్లో కర్మస్థానంలో కుజుడి యొక్క యుతి వీళ్ళతో ఉంది కాబట్టి కొంత ఎక్కువగా ప్రొఫెషనల్లీ డిబేట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మీరు చేసే పనిలో లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం మంగళ బుధ గురువారంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీ ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే ఏంటంటే సో ఫ్యామిలీ లైఫ్ కొంచెం నేను తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా, ఉద్యోగం మీదే పెట్టాల్సి వస్తుంది అన్నట్టు ఉంటాయి పరిస్థితి కొంచెం మంగళ బుధ గురువారాల్లో. శుక్ర శనివారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం, ఆ రాశ్యాధిపతి కూడా శుక్రుడు 1000 స్థానంలో ఉన్నారు. సో మీ మనస్పూర్వకమైన వాటికి సినిమాలు కానండి, షికార్లు కానండి, హోటళ్ళు కానండి, మీకు ఇష్టమైన వాటికి కానండి, దేనికైనా సరే మీ మనస్పూర్వకమైన వాటి, లేకపోతే పిల్లలు ఏదైనా అడిగారు అనండి, పిల్లలు ఏదైనా ఇష్టపడ్డారు, లేదా పిల్లలకి ఏదైనా
ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కదా, సో వాళ్ళు ఏదో అడిగారనో, పిల్ల ఇష్టార్థం, ఇలా కొన్ని ఇష్టపూర్వకమైన ఖర్చులు, మనస్పూర్వకమైన ఖర్చులు శుక్ర శనివారాల్లో పెట్టే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకటి గురువుగారి చక్కగా రాశి సంచారం డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం ఉంది. మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారి వల్ల ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక్క ఆర్గ్యుమెంట్స్ విషయంలోనే ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే సరిపోద్ది. శని యొక్క రిస్ట్రిక్షన్ బుధుడికి కుజుడికి ఉన్న కొంచెం ఈ యుతి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, నీలాంజన సమావాసం ఒకటి, ఈ రెండు చదువుకోవటం వల్ల, ఎందుకంటే కుజుడికి అది మిత్రక్షేత్రమే కానీ బుధుడికి శనికి అది శత్రుక్షేత్రం అయింది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, నీలాంజన సమావాసం ఈ రెండు డైలీ చదువుకుంటే ఇంకొంచెం స్మూత్గా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ వారం వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.